హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే 10 hours. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో తమిళనాడులోని సేలంలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి ఇద్దరు దంపతులు వచ్చి మా అమ్మాయి కనిపించడం లేదు అని మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తారు. దాంతో ఈ కేసుని కిషోర్ హ్యాండిల్ చేయడం మొదలు పెడతాడు. కిషోర్ వెంటనే కనిపించకుండా పోయిన ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ని ట్రేస్ చేసి లాస్ట్ గా సిగ్నల్ కట్ అయిన ఆ ఏరియా దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న ఒక స్ట్రీట్ లైట్ పగిలిపోయి ఉంటుంది. దాని కింద చాలా బొద్దింకలు ఉంటాయి. అయితే స్ట్రీట్ లైట్ పగిలిపోయి ఉన్న చోట ఒక ఇంట్లో ఇంకా లైట్ వెలుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నిద్రపోయి ఉంటారు, కానీ ఆ ఇంట్లో మాత్రమే లైట్ వెలుగుతూ ఉంటుంది. ఆ ఇంటి ముందర కూడా చాలా బొద్దింకలు ఉంటాయి. ఆ ఇంట్లో అప్పుడే ఏసీ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసినట్లుగా తెలుస్తుంది. వీటన్నిటిని చూసిన తర్వాత కిషోర్ అసలు ఏం జరిగి ఉంటుందో గెస్ చేయడం మొదలు పెడతాడు. ఆ మిస్సింగ్ అయిన అమ్మాయి దారిలో వెళుతూ ఉండగా ఎవరో తన మీద బొద్దింకలు వేయడంతో ఆ అమ్మాయి చాలా భయపడిపోయినట్లు ఉంది. ఆ అమ్మాయి అలా భయపడినప్పుడు తన డ్రెస్ పాడై ఉంటుంది. ఈ ఇంటికి దగ్గరలో ఉన్న ఎవరో మా ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోండి అని చెప్పి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకుని వెళ్ళినట్లుగా వెళ్ళి తనని కిడ్నాప్ చేసినట్లు ఉన్నారు అని ఆ కిషోర్ మొత్తం గెస్ చేస్తాడు. అయితే అక్కడ ఉన్న మరొక ఆఫీసర్ కిషోర్ని చూసి, సార్ మీరు అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నారు అని అడుగుతాడు. దాంతో ఆ కిషోర్ మళ్ళీ వివరించడం మొదలు పెడతాడు. ఈ ఏరియాలో ఒక స్ట్రీట్ లైట్ పగిలిపోయి ఉంది. దాని కింద చాలా బొద్దింకలు ఉన్నాయి. అలాగే ఆ సమయంలో ఈ ఇంట్లో మాత్రమే లైట్ వెలుగుతూ ఉంది. ఇంటి ముందర చాలా బొద్దింకలు పడి ఉన్నాయి. అంటే మనం వచ్చే ముందే ఇక్కడి నుంచి ఎవరో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళినట్లు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. వాళ్ళు ఎంతో దూరం కూడా వెళ్ళి ఉండరు. చెక్ పోస్ట్ లో ఉన్న మన వాళ్ళని వెహికల్స్ అన్నిటినీ కూడా చెక్ చేయమని చెప్పండి అని అంటాడు. దాంతో పోలీసులు అందరూ కూడా ఒక చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేస్తూ ఉండగా అక్కడికి బ్లూ కలర్ లో ఉన్న ఓమ్ని కారు ఒకటి వస్తుంది. పోలీసులు వెంటనే వెళ్లి దానిలో చూడగా కిడ్నాప్ అయిన లేడీ దాంట్లోనే ఉంటుంది. దాంతో పోలీసులు వెంటనే పై అధికారికి ఇన్ఫార్మ్ చేద్దామని ఫోన్ చేస్తూ ఉంటారు. అయితే ఆ కిడ్నాపర్ వెంటనే ఆ పోలీసుని షూట్ చేసి అక్కడ ఉన్న బారికేట్లను కూడా గుద్దుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంతసేపటి తర్వాత కిషోర్ అక్కడికి రాగా అక్కడ 3 కానిస్టేబుల్స్ చనిపోయి ఉంటారు. కిషోర్ వెంటనే అక్కడ బారికేట్లని చెక్ చేయగా ఆ కిడ్నాపర్ బారికేట్లని గుద్దుకుని వెళ్ళినప్పుడు ఆ బ్లూ కలర్ కొంచెం అక్కడ అంటుకుని ఉంటుంది. దాంతో కిషోర్ వెంటనే అన్ని చెక్ పోస్టులకి అలాగే టోల్ గేట్ వాళ్ళకి కూడా ఫోన్ చేసి బ్లూ కలర్ కారు వస్తే మీరు మాత్రం దాన్ని బాగా చెక్ చెయ్యండి అని చెప్తాడు. ఆ సమయంలోనే కిషోర్కి టోల్ గేట్ దగ్గరికి అలాంటి బ్లూ కలర్ కారు ఏమీ రాలేదు అని తెలుస్తుంది. ఆ మాటలు విన్న కిషోర్కి సడన్ గా ఒక ఐడియా వస్తుంది. వాళ్ళు ఇంకా టోల్ గేట్ దగ్గరికి వెళ్ళలేదు అంటే ఏమై ఉంటారు అని. అంటే వీళ్ళు ఖచ్చితంగా షార్ట్ కట్ రూట్ లో విరుదాచలం వెళుతూ ఉంటారు అని వెంటనే తన వెహికల్ ని తీసుకుని ఆ రూట్ లో వెళ్ళడం మొదలు పెడతాడు. అలా కిషోర్ ఆ దారిలో వెళుతూ ఉండగా కొంత దూరంలోనే తనకి ఆ ఓమ్ని వెహికల్ కనిపిస్తుంది. కిషోర్ వెంటనే ఆ ఓమ్ని వెహికల్ ని ఆపి అందులో ఉన్న వాళ్ళని బాగా కొట్టి మీరు కిడ్నాప్ చేసిన ఆ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి అని అడుగుతాడు. దానికి ఆ కారులో ఉన్న వాళ్ళు మాత్రం కిషోర్ ని చూసి నవ్వుతూ, సార్ మా దగ్గర ఆ అమ్మాయి లేదు, మాకు ఒక వ్యక్తి ఫోటో ఇచ్చి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయమని చెప్పాడు. మేము ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువచ్చి వాళ్ళకి ఇచ్చేసాం. వాళ్ళు వేరే కారులో ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పి నవ్వుతూ ఉంటారు. అయితే ఆ మాటలు విన్న కిషోర్ చాలా కోపం తెచ్చుకొని, మీరు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడమే కాదు మా పోలీసులు 3 చంపేశారు, అలాగే అక్కడ ఉన్న బారికేట్లని కూడా గుద్దేశారు, మీలాంటి వాళ్ళని క్షమించకూడదు అని వెంటనే వాళ్ళ మీద పెట్రోల్ పోసి కాల్చి చంపేస్తాడు. ఆ వెంటనే కిషోర్ వీళ్ళు కిడ్నాప్ చేసిన అమ్మాయిని ఏదో ఒక కారులో ఎక్కించారని చెప్పారు కదా, ఆ కారుని వెతకడం మొదలు పెడతాడు. సరిగ్గా అదే సమయంలో చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఒక బస్సులో నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్కి జీవా అనే ఒక వ్యక్తి ఫోన్ చేసి, సార్ చెన్నై నుంచి కోయంబత్తూరుకి వెళుతున్న బస్సులో ఒక అమ్మాయితో ఒక వ్యక్తి చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, మీరు త్వరగా వచ్చి అతన్ని పట్టుకోండి అని అంటూ ఉండగానే ఫోన్ కట్ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్ కిషోర్కి, అంటే మనం వెతుకుతున్న ఈ అమ్మాయి ఇప్పుడు ఈ బస్సులో ఉన్న అమ్మాయి ఒకరేనేమో అని డౌట్ పడుతూనే ఆ బస్సు వెళుతున్న లొకేషన్ ని ట్రేస్ చేసి దానికి ముందు రాబోతున్నటువంటి చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటాడు. కొంత సమయానికి అక్కడికి ఆ బస్సు రానే వస్తుంది. కిషోర్ వెంటనే ఆ బస్సులోకి ఎక్కగా బస్సులో ఉన్న ప్రయాణికులందరూ కూడా భయపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ బస్సులో ఒక యువకుడు చనిపోయి ఉంటాడు. ఆ చనిపోయిన యువకుడు గర్ల్ ఫ్రెండ్ కూడా అదే బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటుంది.
అయితే ఆ చనిపోయిన యువకుడు గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి దివ్యకి ఆ బస్సులో ట్రావెల్ చేస్తున్న వాళ్ళెవరికీ కూడా ఆ వ్యక్తి ఎలా చనిపోయాడో మాత్రం తెలిసి ఉండదు. ఆ వ్యక్తి ఒక అనుమానాస్పదంగా చనిపోయి ఉంటాడు. దాంతో పోలీసులు వెంటనే ప్రయాణికులందరినీ కూడా స్టేషన్కి తీసుకుని వెళ్లి విచారించడం మొదలు పెడతారు. అయితే మొదటగా ఆ బస్సులో నుంచి జీవ అనే ఒక వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాడు కాబట్టి అందరి దగ్గర నుంచి కూడా ఫోన్స్ తీసుకుని చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే తెలిసేది ఏమిటి అంటే పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసిన వ్యక్తి ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఒకరే అని తెలుస్తుంది. అంటే పోలీసులకు ఫోన్ చేసిన జీవానే ఇక్కడ చనిపోయి ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న కిషోర్ అంటే ఇప్పుడు చనిపోయిన జీవాకి మిస్సింగ్ అయిన అమ్మాయికి ఏదైనా కనెక్షన్ ఉందేమో తెలుసుకుంటే కిడ్నాప్ అయిన ఆ అమ్మాయిని ఈజీగా పట్టుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాడు. అదేవిధంగా ఈ జీవాను చంపిన వాళ్ళు ఖచ్చితంగా ఈ బస్సులోనే ఉండి ఉంటారు. వాళ్ళని కూడా పట్టుకోవాలి అని వెంటనే జీవా బాడీని పోస్ట్ మార్టం కి పంపించి ఆ బస్సులో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా విచారించడం మొదలు పెడతాడు. కిషోర్ వెంటనే ఆ బస్సు డ్రైవర్ని మరియు కండక్టర్ని పిలిచి ప్యాసింజర్స్ లిస్ట్ లో ఉన్నటువంటి జనని అనే అమ్మాయి పేరు దగ్గర ఎందుకు మార్క్ చేసి ఉన్నారు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న కండక్టర్ వెంటనే కిషోర్ ని చూసి, సార్ ఈ బస్సు ఒక అరగంట లేటుగా కోయంబత్తూరులో బయలుదేరింది. అప్పటికి ఆ జనని అనే అమ్మాయి ఈ బస్సులో ఎక్కలేదు. తను మధ్యలో ఎక్కుతాను అని చెప్పింది. మేము అరగంట లేటుగా బయలుదేరి ఆ జనని చెప్పిన ప్లేస్ దగ్గరికి వచ్చి చూడగా అక్కడ కూడా తను ఎక్కలేదు. అందుకే నేను ఆ అమ్మాయి పేరు దగ్గర మార్క్ చేసి పెట్టాను అని చెప్తాడు. ఆ తర్వాత పోలీసులు బస్సులో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టి ఆ బస్సులో ఉన్న ఒక లేడీ డాక్టర్ ని పిలిచి, మీరు ఈ చనిపోయిన జీవా గురించి ఏమైనా అబ్జర్వ్ చేశారా? అంటే ఈ జీవాకి ఈ బస్సులో ఉన్న వాళ్ళతో ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న లేడీ డాక్టర్ వెంటనే కిషోర్ ని చూసి, సార్ నేను బస్సు ఎక్కి కూర్చున్న సమయంలో ఈ బస్సు కండక్టర్ కి మరియు జీవాకి మధ్య గొడవ జరిగింది. ఎందుకంటే ఈ బస్సులో ప్రయాణిస్తున్న ఒక గర్భిణీ మహిళ వాంతింగ్ చేసుకుంది. దాంతో బస్సు మొత్తం పాడైపోయింది అని ఈ కండక్టర్ ఆ గర్భిణీ లేడీని చాలా అసభ్యంగా తిట్టాడు. దాంతో కోపం తెచ్చుకున్న జీవా వెళ్లి వెంటనే ఆ కండక్టర్ ని కొట్టడం నేను చూశాను. అందుకే ఈ కండక్టర్ ఏమైనా చేసి ఉండవచ్చని నాకు డౌట్ గా ఉంది అని ఆ కిషోర్ దగ్గర చెప్తుంది లేడీ డాక్టర్. కిషోర్ వెంటనే ఆ యాంగిల్లో విచారించగా ఆ కండక్టర్ వెంటనే కిషోర్ని చూసి, సార్ మా ఇద్దరికి గొడవైన మాట వాస్తవమే, తనే నన్ను కొట్టాడు, అయితే నేను మాత్రం తనని ఏమీ చేయలేదు అని చెప్తాడు. అదే సమయంలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ కిషోర్కి ఫోన్ చేసి, సార్ ఆ జీవాని ఎవరో గొంతులో పొడిచి చంపినట్లు ఉన్నారు. అక్కడ క్రైమ్ సీన్లో దొరికిన కత్తి మీద మాత్రం ఆ బస్సులోనే ట్రావెల్ చేస్తున్నటువంటి గురు అనే వ్యక్తికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అయ్యాయి అని చెప్తాడు. ఆ మాటలు విన్న కిషోర్ వెంటనే ఆ బస్సులో ట్రావెల్ చేస్తున్న ఆ గురువుని ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. కిషోర్ వెంటనే ఆ గురువుని, ఎందుకు నువ్వు ఆ జీవాన్ని హత్య చేసావు? ఆ మర్డర్ జరిగిన దగ్గర ఉన్న కత్తి మీద నీ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి, నిజం చెప్పు అంటూ పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేస్తాడు. దాంతో ఆ గురువు జరిగిందంతా చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి ఈ గురువు ఒక హోటల్లో పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు అదే హోటల్కి జీవా మరియు తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి దివ్య భోజనం చేయడానికి వెళ్తారు. ఆ సమయంలో దివ్య రెస్ట్ రూమ్కి వెళ్ళగా అక్కడ కెమెరాని పెట్టి ఎవరో రికార్డ్ చేస్తూ ఉండడం గమనించిన దివ్య వెంటనే ఆ సెల్ ఫోన్ని తీసుకుని వచ్చి జీవాకు చూపించి రెస్ట్ రూమ్లో ఎవరో కెమెరాని పెట్టి రికార్డ్ చేస్తున్నట్లుగా ఉన్నారు అని చెప్తుంది. దాంతో జీవా వెంటనే ఆ ఫోన్ని హోటల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి చాలా గొడవ చేస్తాడు. దాంతో ఆ ఫోన్ ఎవరిది అని ఎంక్వైరీ చేయగా ఆ హోటల్లోనే చేస్తున్న గురువుది అని తెలుస్తుంది. జీవా వెంటనే ఆ గురువుని బాగా కొట్టి, మరోసారి ఇలాంటి తప్పు చేశావంటే నిన్ను పోలీసులకి అప్పగిస్తాను అని జీవా వెంటనే దివ్యాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఆ హోటల్ వాళ్ళు కూడా పనిలో నుంచి తీసేస్తారు. దాంతో అది మనసులో పెట్టుకున్నటువంటి గురు ఈ జీవాకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒకరోజు చెన్నై బస్ స్టాప్ లో జీవా మరియు దివ్య ఇద్దరూ కలిసి బస్సు ఎక్కడం చూసినటువంటి గురు ఈ బస్సులోని ఈ జీవాని చంపాలి అని ఆ గురువు డిసైడ్ అయ్యి గురువు కూడా అదే బస్సు ఎక్కుతాడు. అర్ధరాత్రి సమయంలో గురు ఆ జీవాని చంపడం కోసం బస్సు రన్నింగ్ లో ఉండగానే ఒక కత్తి తీసుకుని ఆ జీవా దగ్గరికి వెళ్తాడు గురు. అయితే గురు అక్కడికి వెళ్లి సడన్ గా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అప్పటికే జీవాని ఎవరో చంపేసి ఉంటారు. అది చూసి చాలా కంగారు పడిపోయినటువంటి గురు తన చేతిలో ఉన్న కత్తిని కూడా అక్కడే వదిలేస్తాడు. వెంటనే గురు కింద పడిపోయినటువంటి ఆ కత్తిని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్న సమయంలోనే పోలీసులు చెకింగ్ కోసం ఆ బస్సుని ఆపి ఉంటారు. దాంతో గురు ఆ కత్తిని కూడా తీసి ఉండడు. అలా జరిగిందంతా గురు కిషోర్కి చెప్తూ, సార్ నేను నిజంగానే జీవాన్ని చంపడం కోసమే బస్సు ఎక్కాను, కానీ నేను చంపడానికంటే ముందే ఆ జీవాన్ని ఎవరో చంపేశారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న కిషోర్ వెంటనే గురువుని చూసి, నువ్వు ఆ
ఆ జీవా దగ్గరికి వెళ్లిన సమయంలో జీవా పక్కన తన గర్ల్ ఫ్రెండ్ దివ్య లేదా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న గురు, లేదు సార్, నేను ఆ జీవాని చంపడం కోసం వెళ్లిన సమయంలో అక్కడ దివ్య లేదు, తను ఒక్కడే ఉన్నాడు అని చెప్తాడు. దాంతో కిషోర్ వెంటనే ఆ దివ్యాని పిలిచి, నువ్వు మరియు ఆ జీవ ఇద్దరూ కూడా చెన్నైలో కలిసి ఎక్కారు, ఒకే సీట్లో కూర్చున్నారు, కానీ కొంత దూరం హైవేలో ముందుకు వెళ్లిన తర్వాత నువ్వెందుకు ఆ జీవా నుంచి దూరంగా వెళ్లి కూర్చున్నావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న దివ్య వెంటనే కిషోర్ని చూసి, సార్, బస్సులో వెళ్తున్న సమయంలో ఒక ప్రెగ్నెంట్ లేడీ వాంతింగ్ చేసుకుంది అని కండక్టర్ బాగా తిట్టడంతో ఆ లేడీ ఏడుస్తూ ఉంది. అందుకే నేను ఆ లేడీ దగ్గరికి వెళ్లి తనని ఓదార్చుతూ అక్కడే నిద్రపోయాను. అసలు నాకు జీవా చనిపోయిన విషయం కూడా పక్కన వాళ్ళు చెప్పేంత వరకు ఏమీ తెలియదు అని అంటుంది. ఆ మాటలు విన్న కిషోర్ అసలు జీవాని ఎవరు హత్య చేసి ఉంటారు అని బాగా ఆలోచనలో పడతాడు. ఆ వెంటనే కిషోర్ ఈ బస్సు ఎక్కడైనా ట్రావెలింగ్ చేసే సమయంలో మధ్యలో ఎక్కడైనా ఆగితే ఎవరైనా బస్సులోకి ఎక్కి తనని చంపి ఉంటారా అని ఆ యాంగిల్లో కూడా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టి వెంటనే బస్సు డ్రైవర్ని పిలిచి ఈ బస్సు ఎక్కడైనా ఆగిందా అని అడుగుతాడు. దానికి డ్రైవర్ వెంటనే కిషోర్ని చూసి, సార్, ఈ బస్సు ఎక్కడా ఆగలేదు, బస్సు రన్నింగ్లోనే ఉంది, అయినా నా బస్సులో GPS ట్రాకర్ ఉంది సార్, ఎక్కడైనా బస్సు ఆగితే నాకు వెంటనే మెసేజ్ వస్తుంది అని తన ఫోన్ని కిషోర్కి చూపిస్తాడు. ఆ మాటలు విన్న కిషోర్, బస్సు ఎక్కడా ఆగలేదు, బస్సులో ఉన్న వాళ్ళందరినీ విచారించగా మాకేమీ తెలియదంటున్నారు అని అసలు ఏం జరిగి ఉంటుందా అని ఆలోచిస్తాడు. ఆ వెంటనే కిషోర్ ఆ బస్సు వెళుతున్న టోల్ గేట్ల దగ్గర, చెక్ పోస్టుల దగ్గర ఉన్న CCTV కెమెరాస్ అన్నిటినీ చెక్ చేసి ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వస్తాడు. ఆ CCTV ఫుటేజ్లు అన్నింటినీ చూసిన తర్వాత టోల్ గేట్ దాటిన తర్వాత ఎవరో ఎక్కారు, అతడే హత్య చేశాడు అని కనిపెట్టేస్తారు. కానీ అది ఎవరు అనేది మాత్రం రివీల్ చేయకుండా ఉంటాడు. వెంటనే కిషోర్ ఆ స్టేషన్లో ఉన్న ప్యాసింజర్స్ అందరికీ కూడా వాళ్ళ ఫోన్స్ ఇచ్చేసి మీ ఫ్యామిలీస్తో మాట్లాడుకోండి అని అంటాడు. దాంతో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి ఫోన్ చేసి, మేము వస్తున్న సమయంలో బస్సులో ఒక మర్డర్ జరిగింది, అందుకే పోలీసులు మమ్మల్ని విచారించడం కోసం స్టేషన్కి తీసుకుని వెళ్ళారు అని చెప్తూ ఉంటారు. అలా బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. కానీ ఒక్కడు మాత్రం ఫోన్ చేయకుండా ఉంటాడు. అతనే ఈ హత్య చేసి ఉంటాడు అని కిషోర్కి కన్ఫర్మ్ అవుతుంది. కానీ ఇక్కడ అతను ఎవరు అనేది ఇక్కడ కూడా రివీల్ చేయడు. ఆ వెంటనే కిషోర్ బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ చూసి, మాకు అంతకుడు దొరికిపోయాడు, మీరందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని అంటారు. దాంతో ప్రయాణికులందరూ కూడా అక్కడి నుంచి వెళుతూ ఉండగా డ్రైవర్ మరియు కండక్టర్ని మాత్రం కిషోర్ అక్కడే ఉంచుతాడు. నిజానికి ఆ ఇద్దరిలో ఉన్న డ్రైవరే హత్య చేసి ఉంటాడు. కానీ ఆ డ్రైవర్ బస్సు ఎక్కడ ఆపకుండా వెళుతూ ఆ జీవాన్ని ఎలా చంపాడు అనేది ఇప్పుడు వాళ్ళ ద్వారానే రివీల్ అవ్వబోతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఈ బస్సు చెన్నై నుంచి కోయంబత్తూరుకి 8 గంటలకు బయలుదేరవలసి ఉంటుంది, కానీ వాళ్ళు మాత్రం 8:30 గంటలకు స్టార్ట్ చేసి ఉంటారు. కానీ ఆ బస్సులో రావాల్సిన జనని మాత్రం నేను వేరొక ప్లేస్లో బస్సు ఎక్కుతాను అని తన కరెక్ట్ టైంకి వెళ్ళి తను చెప్పిన బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత తను ఎక్కవలసిన బస్సు అక్కడికి వస్తుంది. కానీ ఆ బస్సు ఆ జనని దగ్గర ఆగకుండానే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని చూసినటువంటి జనని, నేను ఇక్కడ బస్సు ఎక్కుతానని చెప్పాను కదా, అయినా ఎందుకు బస్సు ఆగకుండా ముందుకు వెళ్ళిపోతుంది అని ఆలోచించి వెంటనే చేజింగ్ చేసుకుంటూ వెళ్ళి ఆ బస్సుని ఆపి మరీ ఆ బస్సులోకి ఎక్కుతుంది. విచిత్రం ఏమిటి అంటే ఆ బస్సులో ఒక్క ప్రయాణికుడు కూడా ఉండడు, కేవలం ఒక ఇనుప బాక్స్ మాత్రమే ఉంటుంది. చెన్నై నుంచి కోయంబత్తూరుకి వెళ్తున్న ఆ బస్సులో ప్రయాణికులు ఉన్నారు కదా, మరి సడన్గా ఎందుకు ప్రయాణికులు లేరు అనే డౌట్ మీకు రావచ్చు. కానీ నిజానికి ఒకే నెంబర్ ప్లేట్తో ఆ రూట్లో 2 బస్సులు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే డ్రైవర్ ఆ జీవాన్ని చంపేశాడో ఆ డ్రైవర్ పనిచేస్తున్న వాళ్ళ ఓనర్కి మాత్రం ఒక ఇల్లీగల్ బిజినెస్ ఉంటుంది. తను చాలా తెలివిగా వాళ్ళ బస్సుల్లోనే ఇల్లీగల్ వ్యాపారం అంతా చేస్తూ ఉంటాడు. అంటే పబ్లిక్ తిరిగే బస్సులని పోలీసులకి అనుమానం రాకుండా ఉండడం కోసం ఆ బస్సులోనే ఇల్లీగల్ బిజినెస్లన్నీ చేస్తూ ఉంటాడు. అందుకోసమే వాళ్ళు 8 గంటలకు బయలుదేరవలసిన బస్సుని 8:30 గంటలకు స్టార్ట్ చేసి ఉంటారు. దానికన్నా ముందు మరొక బస్సు సేమ్ అదే రూట్లో వెళుతూ ఉంటుంది. ఆ బస్సులో ఒక ఐరన్ బాక్స్ మాత్రమే ఉంటుంది. అయితే ఆ ఐరన్ బాక్స్ లో ఏముంది అనేది తర్వాత రివీల్ అవుతుంది. ఆ సమయంలో తను బుక్ చేసుకున్నటువంటి తన దగ్గర ఆగకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో జనని చేసుకుంటూ వెళ్ళి ఆ బస్సును ఆపి, నేను అయ్యప్పన్ ట్రావెల్స్ బస్సునే కదా బుక్ చేసుకుంది, నేను అక్కడ ఎక్కుతానని మీకు తెలుసు కదా, ఎందుకు ఆగకుండా వెళ్ళిపోతున్నారు, నేను ఒక మీడియా పర్సన్ని, మీ ట్రావెల్స్ మీద కంప్లైంట్ చేస్తాను అని అంటుంది. ఆ మాటలు విన్న బస్సు డ్రైవర్ మరియు కండక్టర్, మేడం అలా చేయకండి, మా జాబ్స్ పోతాయి, రండి ఎక్కండి అని చెప్పడంతో ఆ జనని లోపలికి ఎక్కుతుంది. జనని బస్సు ఎక్కి
ఎక్కి లోపలికి చూడగా ఆ లోపల ఇనుప పెట్టి మాత్రమే ఉంటుంది తప్ప ప్రయాణికులు ఎవ్వరూ ఉండరు. అది చూసినటువంటి జనని ఏదో అనుమానంగా ఉంది అని వెంటనే ఆ బస్సులో నుంచి దిగి వెళ్ళబోతూ ఉంటుంది. అయితే కండక్టర్ మరియు ఆ డ్రైవర్ ఇద్దరూ కలిసి ఆ జననిని కాళ్ళు చేతులు కట్టి బంధించేసి ఆ తర్వాత ఇద్దరూ కూడా ఆ జనని మీద అత్యాచారం చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో సేమ్ అదే నెంబర్ ప్లేట్ తో ఉన్న ప్యాసింజర్స్ ని ఎక్కించుకుని వెళుతున్న బస్సు కూడా అటువైపు వెళుతూ ఉంటుంది. ఆ ప్యాసింజర్స్ బస్సులో అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. అయితే పక్క బస్సులో ఒక అమ్మాయిని ఎవరో అత్యాచారం చేస్తూ ఉండగా చూసి జీవా వెంటనే వాళ్ళ బస్సులో ఉన్న కండక్టర్ దగ్గరికి వెళ్లి చెప్పి మీరు వెంటనే ఆ బస్సుని ఓవర్టేక్ చేసి ఆ బస్సుని తొందరగా ఆపండి అని అంటాడు. అయితే ఆ కండక్టర్ ఏమి సమాధానం చెప్పకపోవడంతో జీవా వెంటనే డ్రైవర్ దగ్గరికి వెళ్లి అదే విషయాన్ని డ్రైవర్ కూడా చెప్తాడు. నిజానికి ఈ బస్సును నడుపుతున్న డ్రైవర్, కండక్టర్ అలాగే పక్క బస్సులో వెళుతున్న డ్రైవర్, కండక్టర్ అందరూ కూడా ఒకే బ్యాచ్ అయి ఉంటారు. దాంతో ఆ డ్రైవర్ ఆ జీవాను చూసి చూడు బాబు, ఈ బస్సులో 25 మంది ప్యాసింజర్స్ ఉన్నారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను బస్సును నడపాలి, రిస్క్ చేయలేను అని అంటాడు. అయితే జీవా మాత్రం సరే అయితే నేను డైరెక్ట్ గా పోలీసులకి ఫోన్ చేస్తాను అని తను పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న అయ్యప్పన్ అనే ట్రావెల్స్ బస్సులో ఒక అమ్మాయిని ఒక అతను టార్చర్ పెడుతున్నాడు అని చెప్తాడు. అలా ఆ బస్సు గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తూ ఉండగానే ఆ జీవా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఆ వెంటనే బస్సులో ఉన్న డ్రైవర్ మరియు కండక్టర్ ఆ జీవాను చూసి నువ్వు ఇప్పుడు పోలీసులకి చెప్పేసావు కదా, వాళ్ళు చూసుకుంటారు, నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు అని చెప్పి వాటర్ బాటిల్ ఇస్తారు. ఆ జీవా ఆ వాటర్ని తాగుతాడు. నిజానికి ఆ వాటర్లో ఆ బస్సులో ఉన్న డ్రైవర్ నిద్ర మాత్రల్ని కలిపేసి ఉంటాడు. జీవా వెంటనే వెళ్లి తన సీట్లో కూర్చొని నిద్రపోతూ ఉంటాడు. ఆ సమయంలో బస్సు డ్రైవర్ వెంటనే ముందు వెళుతున్నటువంటి ఆ బస్సు డ్రైవర్కి ఫోన్ చేసి ఎవర్రా మిమ్మల్ని బస్సులోకి అమ్మాయిని ఎక్కించుకోమంది, మీరు ఆ అమ్మాయి మీద అత్యాచారం చేస్తున్నారు అని ఈ బస్సులో ఉన్న ఒక ప్యాసింజర్ చూసేశాడు, ఎందుకు మీరు ఈ విధంగా చేశారు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఆ బస్సు డ్రైవర్ మాత్రం అన్న నిజానికి ఆ అమ్మాయి మీ బస్సులో ఎక్కాల్సిన అమ్మాయే, అయితే ఆ అమ్మాయి మా బస్సును ఆపి మేము ఆపలేదని చెప్పి చేజింగ్ చేసుకుంటూ వచ్చి బస్సును ఆపి ప్రెస్ అని చెప్పింది, అందుకే భయపడి తనని ఎక్కించుకున్నాం, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ విధంగా చేయాల్సి వచ్చింది అని చెప్తాడు. ఆ మాటలు విన్న జీవా వెళుతున్న బస్సు డ్రైవర్ మాత్రం అయితే ఒక పని చెయ్యండి, మీరు వెంటనే ఆ అమ్మాయిని మీ బస్సులో ఉంచుకోకుండా బయటికి తోసేసేయండి, నేను చెప్పేంత వరకు టోల్ గేట్లు మాత్రం దాటొద్దు, సిటీలోనే తిరుగుతూ ఉండండి అని చెప్తాడు. ఆ వెంటనే తను మళ్ళీ తన బాస్ కి ఫోన్ చేసి ఆ బస్సులో ఉన్న బాక్స్ ని మా బస్సులో ఉన్న ఒక ప్యాసింజర్ చూసేశాడు, ఇప్పుడేం చేయమంటావు అని అడుగుతాడు. దానికి ఆ బస్సు ఓనర్ మాట్లాడుతూ అయితే మీరు ఆ చూసినటువంటి జీవాన్ని లేపేసేయండి, మనకి మీ బస్సులో ఉన్న జీవా కన్నా పక్క బస్సులో ఉన్న ఆ బాక్సే చాలా ఇంపార్టెంట్, దాని గురించి అసలు బయటికి రాకూడదు, ఆ జీవాన్ని బస్సులోని లేపేయండి అని చెప్తాడు. దాంతో డ్రైవర్ ఈ జీవాన్ని ఎలా చంపాలి, బస్సును మాత్రం ఆపకూడదు, బస్సును ఆపితే జీపీఎస్ ట్రాకర్లో బస్సు ఆగినట్లుగా తెలిసిపోయింది, బస్సుని ఆపకుండానే ఆ జీవాన్ని చంపాలి అని ముందు ఆ అమ్మాయిని అత్యాచారం చేస్తున్న ఆ బస్సులో డ్రైవర్కి ఫోన్ చేసి మీ బస్సులో ఉన్న క్లీనర్ని బస్సు ఆగకుండా నా బస్సులోకి రమ్మని చెప్పు అని అంటాడు. దాంతో ఆ బస్సులో ఉన్న క్లీనర్ అతి కష్టం మీద బస్సు ఆపకుండానే ఈ బస్సులోకి వచ్చేస్తాడు. దాంతో జీవా బస్సు నడుపుతున్న డ్రైవర్ ఆ క్లీనర్ని బస్సు నడపమని చెప్పి ఆ డ్రైవర్ వెంటనే వెళ్ళి జీవా నిద్రపోతూ ఉండగా తన గొంతులో పొడిచి ఆ జీవాన్ని చంపేస్తాడు. కొంతసేపటి తర్వాతే ఆ బస్సుని పోలీసులు పట్టుకుని ఉంటారు. అలా జరిగిందంతా కూడా ఆ డ్రైవర్ కిషోర్కి చెప్తాడు. దాంతో కిషోర్ వెంటనే ఆ డ్రైవర్ని చూసి అసలు మీరు ఎందుకు ఇంత రిస్క్ చేసుకుని స్మగ్లింగ్ చేస్తున్నారు, అసలు మీరు ఏం స్మగ్లింగ్ చేస్తున్నారు, అలాగే వాళ్ళ ఓనర్ గురించి తెలుసుకుని ఓనర్ ఎక్కడ ఉన్నాడో ట్రేస్ అవుట్ చేసి అతని దగ్గరికి బయలుదేరి వెళ్తారు. అక్కడికి వెళ్ళగా కిషోర్కి మూవీ స్టార్టింగ్లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు కదా, ఆ అమ్మాయి కూడా అక్కడే ఉంటుంది. కిషోర్ వెంటనే ఆ బస్సులో ఓనర్ని బాగా కొట్టి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. అయినా ఆ బస్సు ఓనర్ సైలెంట్గా ఉండడంతో కిషోర్ వెంటనే వెళ్ళి ఆ బస్సులో ఉన్న ఇనప బాక్స్ని పగలగొట్టి చూడగా ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఇనప బాక్స్లో ఒక ఈవీఎం మిషన్ ఉంటుంది. అలాగే వీళ్ళు కిడ్నాప్ చేసిన ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయగా ఆ అమ్మాయి మరి ఎవరో కాదు, ఆ ఏరియాలో ఎలక్షన్స్ జరిపించడానికి వచ్చినటువంటి ఎలక్షన్ కమిషనర్ కూతురు అని తెలుస్తుంది. దాంతో ఆ కిషోర్ వెంటనే వెళ్ళి ఆ బస్సులో ఓనర్ని బాగా కొట్టి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. దాంతో ఆ బస్సులో ఓనర్ కూడా జరిగింది చెప్పడం మొదలు పెడతాడు.
నిజానికి ఆ స్టేట్లో రీసెంట్గానే ఎలక్షన్స్ జరిగి ఉంటాయి. ఆ ఎలక్షన్స్లో ఈ బస్సులో ఓనరు కూడా కంటెస్ట్ చేసి ఉంటాడు. తను ఓడిపోతాననే భయంతో తను ఒక ఫేక్ ఈవీఎం మిషన్ని తయారు చేయించి దాని ద్వారా తను గెలవాలి అనుకుని ఆ ఫేక్ ఈవీఎం మిషన్ని ఆ ఎలక్షన్ అధికారి ద్వారా మార్పించాలి అని ఆ ఎలక్షన్ కమిషనర్ కూతుర్ని కిడ్నాప్ చేసి ఉంటాడు. అలా జరిగిందంతా కూడా ఆ బస్సులో ఓనర్ కిషోర్కి చెప్తూ ఉంటాడు. ఇది మొత్తం విన్న కిషోర్ వెంటనే ఆ ఓనర్ని చూసి, ఏంట్రా మీరు సమాజంలో ఉన్న మనుషుల్ని మోసం చేస్తున్నారు, వాళ్ళ శ్రమని ఎలాగో దోచుకుంటున్నారు, వాళ్ళ జీవితాన్ని కూడా రోజు నాశనం చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు, దాన్ని కూడా మీరు ఈ విధంగా లాగేసుకుంటున్నారా, అసలు మీలాంటి వాళ్ళకి బ్రతికే అర్హతే లేదు అని తనని షూట్ చేసి చంపేసి ఆ కిడ్నాప్ అయిన అమ్మాయిని తీసుకుని వెళ్ళి తన తండ్రికి అప్పచెప్తాడు. ఆ విధంగా కిషోర్ ఈ కేసుని కేవలం 10 గంటల్లోనే సాల్వ్ చేసేస్తాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. జనరల్గా ఇలాంటి క్రైమ్ మూవీస్లో డ్రగ్స్ లేదా గన్స్ అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటివి చూపిస్తూ ఉంటారు. కానీ ఈ మూవీలో మాత్రం ఈవీఎం మిషన్స్ని చూపించడం అనేది ఎలా అనిపించింది? అండ్ అన్నిట్లో ఏది డేంజర్ అనుకుంటున్నారు? ఈవీఎం మిషన్లు డేంజరా లేదా డ్రగ్స్ అండ్ గన్స్ డేంజరా? కామెంట్ చెయ్యండి. సిటీలో పోలీసులకి వరుసగా క్లూస్ ఇచ్చి మరీ దొంగతనాలు చేస్తున్నది ఎవరు? అసలు వాళ్ళు పోలీసులకి ఇస్తున్న ఆ క్లూస్ ఏమిటి? వీడియో గేమ్కి మరియు సిటీలో జరుగుతున్న దొంగతనాలకి మధ్య గల కనెక్షన్ ఏమిటి? చివరికి పోలీసులు సిటీలో వరుసగా దొంగతనాలు చేస్తున్న వాళ్ళని పట్టుకున్నారా లేదా అన్నదే 2025లో మలయాళం లాంగ్వేజ్లో మమ్ముట్టి నటించినటువంటి బజూకా మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.